తిరుపరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో తమిళనాడులోని డీఎంకే సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కొండపై ఉన్న దీపస్తంభంలో దీపం వెలిగించడానికి గతంలో మదురై బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఇచ్చింది. కాగా సదరు ఉత్తర్వులను తాజాగా మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈ సందర్భంగా దీపం వెలిగించే విషయంలో డీఎంకే సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో భక్తులకు ఊరట లభించినట్లయింది. తిరుప్పాకుండ్రం కొండ తమిళనాడులోని ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఈ కొండపై పిల్లయార్ ఆలయం ఉంది. కాగా కార్తీక దీపోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఇక్కడ దీపాన్ని వెలిగిస్తారు. అయితే ఈ కొండపై సికందర్ దర్గాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీపస్తంభం పైన దీపం వెలిగించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కిందటేడాది డిసెంబర్లో రవికుమార్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో ఆశ్రయించారు. దీంతో రవికుమార్ పిటిషన్పై మదురై బెంచ్ సింగిల్ జడ్జి విచారణ జరిపారు. తర్వాత సదరు దీపస్తంభం పైన దీపం వెలిగించడానికి అనుమతి ఇస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కోర్టు తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కొండపై దీపం వెలిగించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయలేదని పిటిషనర్ రవికుమార్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మదురై బెంచ్ సానుకూలంగా స్పందించింది. భద్రతా విధుల్లో ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ సిబ్బందితో వెళ్లి దీపం వెలిగించుకోవచ్చని మదురై బెంచ్ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు అప్పటికే పిల్లయార్ ఆలయం వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్వాహకుల తరపున కార్తీక దీపం వెలిగించారు. ఇక్కడి వరకు కథ ప్రశాంతంగానే ఉంది. అయితే దర్గా సమీపాన కూడా దీపం వెలిగించడానికి పిటిషనర్ రవికుమార్ ప్రయత్నించారు. ఈ విషయంలో పలువురు హిందూ నేతలు కూడా ఆయనకు సహాయం చేశారు. అయితే ఈ సందర్భంగా వివాదం జరిగింది. ఈ వివాదం నేపథ్యంలో తోపులాట కూడా జరిగింది. ఈ తోపులాట ఫలితంగా పలువురు పోలీసులు గాయపడ్డారు. కాగా పోలీసులు గాయపడిన సంఘటనను డీఎంకే సర్కార్ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యల తెరమీదకు వచ్చింది. దీంతో ఈ కొండ వద్ద పోలీసు యంత్రాంగం 144 సెక్షన్ విధించింది. అంతేకాదు కొండపై దీపం వెలిగించడానికి అనుమతి ఇస్తూ మదురై బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం అలాగే దర్గా ప్రతినిధులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాగా తాజాగా మదురై బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు సమర్థించింది. ఇదిలా ఉంటే తిరుప్పరాకుండ్రం కొండపై దీపం వెలిగించే వివాదం చివరికి రాజకీయ రంగు పులుముకుంది. తమిళనాడులో కోట్లాది మంది హిందువులు మనోభావాలను డీఎంకే సర్కార్ గాయపరిచిందని భారతీయ జనతా పార్టీ ఘాటు ఆరోపణలు చేసింది. తమిళనాడులో హిందువుల మనోభావాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని కమలం పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హిందువుల పాలిట డీఎంకే సర్కార్ ఒక శత్రువులా మారిందని బీజేపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దీపం వెలిగించే అంశాన్ని ప్రధాన అంశం చేయాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు సమాచారం. ఏది ఏమైనా మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో భక్తులకు ఊరట లభించినట్లయింది.